హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో చల్ల మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అమ్మ ఇప్పుడే ఫ్రెష్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చింది ఈ మిరపకాయలను. ఫస్ట్ వీటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన వేస్తోందమ్మ. చల్ల మిరపకాయల్ని కొంతమంది ఊర మిరపకాయలని కూడా అంటారు. అలా కడిగి బట్టపైన వేసుకున్న మిరపకాయలను తడి ఆరేంత వరకు బట్టపైనే ఉంచాలి. ఈ ఊరమిరపకాయలు తయారు చేసుకోవడం కోసం ముందు రోజే 1 లీటర్ పాలను తీసుకొచ్చి వాటిని కాచి తోడేసిందమ్మ. అలా తడారిపోయిన మిరపకాయలను మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కారం తక్కువగా తినేవాళ్ళైతే ఇందులో ఉన్న విత్తనాలను తీసేసి చేసుకోవచ్చు. లేదంటే అలా ఉంచేసి చేసుకోవచ్చు. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్ని మిరపకాయలకు ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఊరు మిరపకాయల కోసం పుల్లటి చల్ల కావాలి. అందుకే పెరుగు అమ్మ ముందు రోజే తోడేసింది. ఆ పెరుగును చల్లలాగా చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసి కలుపుకోవాలి. అలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నిటినీ ఇప్పుడు ఈ చల్లలో వేసుకోవాలి. ఈ చల్లలో వేసుకున్న పచ్చిమిరపకాయలను ఒక 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. 2 రోజులు అలా ఉంచిన తర్వాత మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇలా అవుతాయి. ఇప్పుడు ఈ చల్ల మిరపకాయలను ఏదైనా ఒక బట్ట పైన వేసి ఎండకు పెట్టుకోవాలి. అలా మొదటి రోజు ఎండకి పెట్టుకున్న తర్వాత ఆ మిరపకాయలను మళ్ళీ చల్లలో వేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చల్లలో నుంచి తీసి సేమ్ అలాగే బట్ట పైన వేసి ఎండకు పెట్టాలి. అలా ఒక్కసారి రిపీట్ చేస్తే చాలు, ఇంకా మళ్ళీ చల్లలో వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మిరపకాయలని ఒక వారం పాటు రోజు ఎండకి పెట్టాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయ్యేంత వరకు వాటిని ఎండలో పెట్టుకోవాలి. నేను వీడియో బిగినింగ్‌లో చెప్పినట్టు కొంతమంది చల్ల మిరపకాయలంటారు. ఇంకొంతమంది ఊర మిరపకాయలని కూడా అంటారు. మీరేమంటారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలా పూర్తిగా ఎండిన మిరపకాయలను తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే ఇవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు ఇవి ఎంత బాగా ఎండిపోయాయో. సో ఇదండి చల్ల మిరపకాయలు తయారు చేసుకునే విధానం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్‌లో చెప్పండి. Thank you for watching the video. Do like, share and subscribe.